ప్రతి ఒక్కరిలో అవయవ దానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. ఆగస్టు 13 ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. సమాజంలో ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో అవయవ దానంపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పిలుపునిచ్చారు. ఆగస్టు 13 ప్రపంచ అవయవదాన దినోత్సవం పురస్కరించుకొని రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన ప్రత్యేక అవగాహన పోస్టర్లను నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయం నందు నిర్వహించారు. ప్రమాదవశాత్తు లేదా అనుకోని పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్ కు గురైన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాల ద్వారా దాదాపు 8 మంది బాధితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపవచ్చునని తెలిపారు. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంపై సమాజంలో అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ ఏర్పాటు చేసిన ఐ సపోర్ట్ ఆర్గాన్ డొనేషన్ సెల్ఫీ పాయింట్ వద్ద మంత్రి ఫారూక్ స్వయంగా ఫోటో దిగి అవయవ దానంపై ప్రాముఖ్యతపై సందేశాన్ని ఇచ్చారు. సంవత్సరానికి 1 కాదు 2 కాదు కొన్ని లక్షల మంది యాక్సిడెంట్లు చనిపోతూ ఉన్నారు. చనిపోయే ముందు వారి ఆర్గన్స్ అయితే అవయవాలు ఏవైతే ఉన్నాయో దానం చేస్తే ఎక్కువ ప్రాణం పోసేట్టు ఉంటుంది. కిడ్నీ కానీ, లంగ్స్ కానీ, అదే హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అవి కళ్ళు కానీ ఇవన్నీ ఉచిత దానం చేస్తే అన్ని దానాల కన్నా అవయదానం చాలా పవిత్రమైంది. కొంత మతపరంగా వ్యతిరేకించవచ్చు కానీ ఒక జీవితం పోసినట్టుంటుంది, ఒక జీవితం ఇచ్చినట్టుంటుంది. కాబట్టి దీని మంచి కార్యక్రమం, ఈ మంచి కార్యక్రమం డాక్టర్ గారు చెప్పినట్టు అవేర్నెస్ క్రియేట్ చేయాలా, బాగా పబ్లిసిటీ కావాలా, బాగా ప్రజలు తెలియజేయాలా. ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ఎంతో మంది చనిపోతూనే ఉంటారు. చనిపోతూ కొంతమంది పాపం వాళ్ళ జీవిత ఆశయం చాలా మంది ఇచ్చిపోతూ ఉంటారు. దానివల్ల చాలా మందికి కూడా అవకాశం దొరుకుతూ ఉంది కొన్ని రోజులు బతకడానికన్నా. కాబట్టి మంచి కార్యక్రమానికి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి పబ్లిసిటీ చేసి టీవీల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తెలియజేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. మంత్రి అవయవ దానం చేయడానికి అంగీకరిస్తూ సంబంధిత అంగీకార పత్రాన్ని పూర్తి చేసి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. అవయవ దానంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న రెడ్ క్రాస్ యాజమాన్యాన్ని, సభ్యులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ బాబన్, రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్లా, కమిటీ సభ్యులు ఉస్మాన్ బాషా, డిఎఫ్ఓ అబ్దుల్, నంద్యాల టీడీపీ మండల కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కొండారెడ్డి పలువురు పాల్గొన్నారు. ఇది వైడ్ పబ్లిసిటీ అవసరం అండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు అంతా గమనించుంటారు, ఎక్కువగా యాక్సిడెంటల్ డెత్లు ఎక్కువ అవుతున్నాయి. యాక్సిడెంటల్ డెత్ అంటే ఆల్మోస్ట్ కొన్ని కేసులు బ్రెయిన్ డెత్ అంటారు. యాక్చువల్గా అలాంటి వాటిల్లో వాళ్ళు ఎట్లా జీవితం అయిపోయింది. మళ్ళీ కొంతమంది ఎంతో మందికి అవయవాలంతా ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎన్ని అవసరం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సొసైటీలో. అలాంటి వాళ్ళకి వాళ్ళు చనిపోతూ మళ్ళీ జీవితం కొంతమందికి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అసలు ఒక ఉధృతంగా మనం ప్రచారం చేసినట్లయితే, ప్రజల్ని తీసుకున్నట్లయితే ఎంతో మంది పేషెంట్లకి ఉపయోగపడిన వాళ్ళు ఉంటారు. తర్వాత చనిపోయే వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని మిగతా వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.